సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని స్థానిక R&B గెస్ట్ హౌస్ లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సత్తయ్య, మాజీ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని తెలిపారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి దేశ భవిష్యత్తును యువశక్తితో నిర్మించాలనే ఆలోచనతో ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, అతి చిన్న వయసులో క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రమేష్, రవీందర్, ఉప సర్పంచ్ గౌస్ పాషా, పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, వెంకటరెడ్డి, భారత్ తేజ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఉత్సవాలను తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతి చిన్న వయసులో భారతదేశానికి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు నడుస్తున్నటువంటి ఇవి అదేవిధంగా వయోజనులకు కూడా, ఎందుకంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టి యువకులను ఎంకరేజ్ చేసినటువంటి ఘనత ఆ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గారి. తోట మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోవడం అనేది ఏంటంటే, ఒక యువకుడు ఒక ప్రధానమంత్రి అయిండు. ఓర్వలేక ఆయనను బలైపోయింది. ఏది బాంబు పాత్రలు బలైపోయిన నాయకుడు స్వతంత్ర సమరయోధుడైన. కానీ ఈరోజు ఈ నరేంద్ర మోడీ అనేటోడు కూడా స్వతంత్ర సమరయోధుడు కాదు, మా రాజీవ్ గాంధీ స్వతంత్ర సమరయోధుడు.